శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శని త్రయోదశి, దీంతో పాటుగా ఈరోజు మాస శివరాత్రి. శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి, మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం కృతిక, రాత్రి 12 గంటల 24 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు ఎటువంటి పనులు చేయొచ్చో అవి చూద్దాము. దూర ప్రయాణాలు లాంటివి చేసుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగ విధి నిర్వహణలో ఇబ్బందులు కలిగే సూచనలు గోచరిస్తున్నాయి. ఇక అకాల భోజనం, అనారోగ్య సమస్యలు, వ్యర్థ ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా అలాగే శని త్రయోదశి కూడా ఉండటం వలన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన మీకు కలిగే ఇబ్బందులు, అలాగే మీకు కలుగుతున్న అనారోగ్య సమస్యలు ఇవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధుడు మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి, విద్యారంగంలో ఉన్నవారికి, దీంతో పాటుగా వ్యవసాయదారులకి కూడా ధనలాభం కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారు విద్యారంగంలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. రైతులకి కూడా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక భరణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే భరణి నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా రావటం లేదా వసూలు కాకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. నూతన ప్రయాణ అవకాశాలు లేదా మీరు దూర ప్రయాణాలు చేయాలి అని ఒక ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. అలాగే కృతికా నక్షత్రానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. సాంకేతిక రంగాలలో ఉన్నవారికి, వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి కూడా అనుకూలతతో పాటు వారు కోరిన విధంగా అడ్మిషన్స్ లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబము, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇల్లు మారటము, ఇంటికి సంబంధించిన అనేక పనుల గురించి కూడా ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి, కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం అనేది గోచరిస్తూ ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోహిణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ బంధుమిత్రులను కలవడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సమయానికి మీకు ఆర్థిక సహాయం అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలలో అనుకూలత అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కళాకారులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృషభ రాశి వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివుని లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి శ్రమ అయితే గోచరిస్తోంది. దీంతో పాటు ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే సంతానము, వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి ఆరోగ్యము, విద్య వీటి గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని మీరు కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి.
నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మిథున రాశికి చెందిన ఆర్ద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యం వలన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వైద్యుల సలహాలు సూచనలు పాటించడానికి ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీ కుటుంబానికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పుల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు శని త్రయోదశి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. కానీ వీరు పెద్దగా మార్పులు చేర్పుల గురించి అయితే ప్రయత్నం చేయరు. అనుకుంటున్న విధంగా పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే పునర్వసు నక్షత్రం వారికి ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీంతో పాటు మీరు ఆశిస్తున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు విజయం అనేది గోచరిస్తోంది. ఇక పుష్యమి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పుష్యమి నక్షత్రం వారికి ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మనం గనక ఆశ్లేష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ యొక్క పాత బకాయిలు రుణాలు తీర్చడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా మొక్కుబడులు లేకపోతే ముడుపులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటూ వస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో కూడా కలుగుతున్న అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించడానికి ప్రయత్నించాలి. ఇక పుబ్బా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా స్త్రీలకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావటము, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. గోప్యత పాటించడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక సింహరాశి వారు ఈ రోజు శని త్రయోదశి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా కూడా వీరికి ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. బంధువుల్ని, సోదరుల్ని కలిసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. దూర ప్రయాణాల గురించి ఆలోచన చేయటము, వాటికి సంబంధించి ఖర్చులు పెట్టడం అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే మీ సంతానానికి సంబంధించి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. చిత్తా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి మాత్రం మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు అతి కష్టం మీద పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క ఆత్మీయులని, ముఖ్యులని మీరు విమర్శించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు శని త్రయోదశి సందర్భంగా వీరు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి వడమాల సమర్పించటం వలన వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు పెద్దగా మార్పుల గురించి అయితే ప్రయత్నించట్లేదు.
ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే ఉమ్మడి వ్యవహారాలలో ఆర్థిక అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటుగా ప్రైవేటు రంగాల్లో ఉన్న వారికి కూడా శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే అధికారుల ఆదరణ, ప్రేమ లభించే అవకాశాలు అయితే మీకు గోచరిస్తున్నాయి. అలాగే అన్ని వృత్తుల వారికి కూడా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం వారికి మాత్రం గృహ సంబంధంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు భూ సంబంధిత విషయాలలో మీకు కలుగుతున్న ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలతో పాటు అనేక శుభకార్య ప్రయత్నాల గురించి కూడా వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే మీరు ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. విద్యార్థులకి మాత్రం అవరోధాలు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు మీకు విరోధులు ఎక్కువగా అవుతూ ఉంటారు. అలాగే వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను మీరు కోరిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆటంకాలు ఏవైతే మీకు కలుగుతున్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు కోరిన విధంగా మీ జీవితం ముందుకు సాగాలనే ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అనేక విషయాలలో మీకు చికాకు అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే స్నేహితులతోటి విరోధం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి తక్కువగా ఉంటాయి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈ రోజు శని త్రయోదశి సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరు ఎక్కువగా శ్రమకి గురవుతున్నా కూడా తగిన మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కృషికి తగిన గుర్తింపు లభించట్లేదనే ఆలోచన కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. రైతులకి ఎక్కువగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కూడా ఆర్థిక పరమైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కావడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో వాయిదా కోరేందుకు అవకాశం అనేది కనపడుతోంది. సోదరుల మధ్యన మీకు ఆస్తి తగాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆటంకాలు ఏవైతే కలుగుతున్నాయో వాటిని అధిగమించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు కోర్టు విషయాలలో ప్రతికూలత ఎక్కువగా ఉంది, రాజీ పడటానికి ప్రయత్నించాలి, కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి. ఇక శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరికి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి, ప్రమోషన్లు, దైవ దర్శనము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో కలుగుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారికి మాత్రం దైవ దర్శనము, తీర్థయాత్రలు, దాన ధర్మాలు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వీరికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. సోదర సోదరీమణులతోటి భూగృహ సంబంధ విషయాలలో లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు అనేక విషయాల్లో వీరికి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి, ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి, అనారోగ్య సూచన అనేది గోచరిస్తోంది. రేవతి నక్షత్రం వారు మాత్రం మీ యొక్క శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. మీనరాశి వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివుని లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. శని త్రయోదశి, మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.